హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టార్గెట్ సూపర్ మార్కెట్ లోపల ఎలా ఉంటుందో, ఏమేమి అమ్ముతారో చూద్దాము. ఇక్కడ ప్రతి సూపర్ మార్కెట్లోని స్టార్బక్స్ కానీ, వాల్మార్ట్లో మనకి మెక్డీ కానీ లేదా సబ్వే అలా ఉంటాయి. ఈ టార్గెట్లోని మనకి ఇక్కడ స్టార్బక్స్ ఉన్నది. ఇదంతా బేకరీ సెక్షన్. ఇక్కడ బేకరీ సంబంధించినవన్నీ అమ్ముతారు. ఇది ఇంకా వైన్ అండ్ బియర్ సెక్షన్. ఇండియాలో మనకైతే సపరేట్గా వైన్ షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ సూపర్ మార్కెట్లోనే అన్నీ డైరెక్ట్గా ఇలా అమ్మేస్తారు. ఇక్కడ మనకి ఆల్రెడీ తయారు చేసిన అవకాడో టోస్ట్ అవి ఉన్నాయి, హీట్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ మనకి అన్ని వైన్ సెక్షన్. ఈ రైట్ సైడ్లో ఇవన్నీ పాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్వి, చీజ్, బటర్ అలా చాలా ఉన్నాయి. ఇది టార్గెట్ వాడి సొంత బ్రాండ్, సో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. ఇక్కడ చికెన్ మనకి ఇండియాలో కాకుండా ఆల్రెడీ అన్నీ కట్ చేసి ప్యాక్ చేసి ఉంటాయి, స్కిన్లెస్, బోన్లెస్, ఇలా డైరెక్ట్గా తీసుకొని వండుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ పోర్క్ ఉన్నది, ఇక్కడ బీఫ్. ఇక్కడ మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి. ఇవి అవకాడోస్, ఇవి టమాటోస్, ఇక్కడ పైనాపిల్, వాటర్ మెలాన్, ఇంకా నిమ్మకాయలు, ఆరెంజెస్, బనానా అవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ మెక్సికోలో చీప్గా పండించి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వీళ్ళు ఈ రేట్లకి అమ్ముతారు. ఇక్కడ కివీ ఫ్రూట్ ఉన్నది మనకి. ఇవన్నీ ఆకుకూరలు ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి, ఒక 10 days 15 days వరకు ఉన్నాయి. ఇలాగా ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కాల్స్తే అప్పుడు తీసి వండుకోవచ్చు. ఇవి కొన్ని ఆల్రెడీ తయారు చేసిన బ్రేక్ఫాస్ట్, హీట్ చేసుకొని తినడమే. ఇవి ఉల్లిపాయలు, ఇంకా అక్కడ బంగాళదుంపలు అన్నీ ఉన్నాయి. ఇవి ఆరెంజ్ జ్యూస్, ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నది, ఒక 2 months 3 months ఎక్స్పైరీ డేట్ అలా ఉంటుంది. ఇవి స్టార్బక్స్ వాళ్ళ కాఫీ పౌడర్, అవి మనం కొనుక్కొని ఇంట్లో కాఫీ సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ మిల్క్, ఇవి పాలు, అంటే బాదం పప్పుతో తయారు చేసిన పాలు లేకపోతే జీడిపప్పుతో తయారు చేసినవి. నార్మల్ పాలు కొందరికి పడవు, అలాంటి వాళ్ళ కోసం. ఇవన్నీ ఆల్రెడీ తయారు చేసిన బ్రేక్ఫాస్టే, హీట్ చేసుకొని తినాలి. ఇవన్నీ మనం కాఫీ, టీలోకి యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ చాక్లెట్ మిల్క్ ఉన్నది. మళ్ళీ పాలు 2 రకాలవి ఉంటాయి మనకి. ఇక్కడ హోల్ మిల్క్ అని, అది మనం పెరుగు చేసుకోవడానికి వాడవచ్చు, లేకపోతే తాగడానికైనా. 2% ఫ్యాట్ ఉంటాయి, అదైతే మనం పెరుగు చేసుకోవడానికి ఉపయోగపడదు, ఓన్లీ తాగడానికే. ఇది సూపర్ మార్కెట్ ఇప్పుడే జస్ట్ తెరిచారు, సో అందుకని ఇలా ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయి. ఇవి పిజ్జా అవన్నీ ఆల్రెడీ తయారైపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నవి, తీసుకొని మనం అవెన్లో పెట్టి వేడి చేసుకొని తినొచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇక్కడ బేకరీ సెక్షన్. బన్స్, బ్రెడ్ అవన్నీ ఉన్నాయి, అంటే బర్గర్ మనం చేసుకోవాలనుకున్న ఏమైనా వాటి కోసం. ఇక్కడ ఇంకా చాలా సాసెస్ అవన్నీ ఉంటాయి, ఇంకా చాక్లెట్స్. ఇక్కడ మనకి పిజ్జా క్రస్ట్ ఉన్నది, ఇంట్లో మనం పిజ్జా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. పక్కన పాస్తా సంబంధించినవి, ఇంకా పిజ్జా సాస్, వాటి టాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి సివిఎస్ ఫార్మసీ అని ఉంది కదా, ఇండియాలో మనకి అపోలో ఫార్మసీ ఇంకా మెడ్ ప్లస్ ఎలా ఉందో అలాగా ఇవి సేమ్ ఇక్కడ లోపల ఇలా ఉంటాయి సూపర్ మార్కెట్లో. ఇవన్నీ బ్రషింగ్ సెక్షన్, ఎలక్ట్రానిక్వి, నార్మల్ బ్రషెస్, ఫ్లాస్, లిక్విడ్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా బట్టల సెక్షన్, ఇవి అన్ని రకాల బట్టలు ఉంటాయి. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ ట్రిమ్మర్స్, షేవర్స్ అవన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీకు వాటికి సంబంధించిన క్రీమ్స్, లిక్విడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదేంటంటే మనకి షవర్ జెల్, బాడీ వాష్. అమెరికాలో సోప్కి బదులు ఈ లిక్విడ్స్తోని వాళ్ళు స్నానం చేయడానికి యూజ్ చేస్తారు. ఇదంతా టైడ్ సెక్షన్.
మనం బట్టలు ఉతకడానికి ఇలా టైట్ పాట్స్ కానీ లిక్విడ్ కానీ పౌడర్ కానీ వాడతాం కదా, అలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే వేరే బ్రాండ్కి సంబంధించిన లాండ్రీ లిక్విడ్ నేను. మనకి ఇండియాలో లాగా ఇక్కడ ప్రతి ప్రొడక్ట్కి వెనకాతల రేట్ ఏమీ ఉండదు. కంపెనీ వాళ్ళు ఇక్కడ ఈ షాప్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన రేట్కి ఎప్పుడు కావాల్సి అలా అమ్ముకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంఆర్పి ఉండదు. పైన మనకి షెల్ఫ్ల మీద స్టిక్కర్ అంటించి ఉంటుంది, అది చూసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ బార్కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రైస్ చూపిస్తారు. ఇది టీవీ సెక్షన్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడ టీవీలు చాలా చీప్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఇది చూస్తే 75 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి టీవీ $800. అదే 65 ఇంచ్ 4K టీవీ అయితే $500, అరౌండ్ 38,000 అలా ఉంటుంది. ఇండియాలో అయితే అదే టీవీ ఒక 80,000కి వస్తుంది. ఇవన్నీ ఇక్కడ మనకి డిఫరెంట్ యానిమేషన్వి, మూవీస్వి, టాయ్స్ కలెక్ట్ చేసుకోవడానికి, డెకరేషన్కి బాగుంటాయి ఇంట్లో. ఈ 2 షెల్ఫ్స్ అన్నీ మొత్తం బుక్స్కి సంబంధించినవే. ఇంకా ఇక్కడ ఐకియాలో లాగా మనకి ఇండియాలో ఉన్నట్టుగా బెడ్డింగ్ సెక్షన్, బాతింగ్ సెక్షన్ అని చాలా ఉంటాయి ఇంట్లోకి సంబంధించినట్టు. ఇంకా కిచెన్ సెక్షన్ అన్నీ. ఇది బెడ్డింగ్ సెక్షన్. బెడ్రూమ్లో మనకి కావాల్సినవన్నీ దిల్లు కానీ, కార్పెట్, కర్టెన్స్, కంఫర్టర్, దుప్పట్లు అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ ప్రైజెస్లోని, రేట్లలోని, కంపెనీలు బట్టి, మోడల్స్ బట్టి ఉంటాయి. ఇది వాళ్ళ సొంత బ్రాండ్. ఇది మనకి ఇక్కడ బాతింగ్ సెక్షన్. బాత్రూంలో కావాల్సిన సామాన్లన్నీ ఉంటాయి. బాత్రూమ్ కర్టెన్ కానీ, ఇక్కడ షవర్ జెల్కి కావాల్సిన డిస్పెన్సర్, సోప్ పెట్టుకోవడానికి సబ్బుకి హోల్డర్ కానీ, అద్దం కానీ అలాంటివి మొత్తం అన్ని, టవల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ చాలా వరకు ఏషియాలో, ఇండియాలో వేరే చిన్న కంట్రీల్లో తయారయ్యి వచ్చినవి ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ మనకు కనిపిస్తున్న పెద్ద బాక్సులు ఇవి బట్టలు ఉతకడానికి, వాషింగ్ మిషన్కి తీసుకెళ్ళడానికి వాడేవి. ఇక్కడ ఆటోమోటివ్ అని ఒక సెక్షన్ ఉన్నది. కార్కి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ కానీ, క్లీనింగ్ ఎసెన్షియల్స్ కానీ, లేకపోతే అందులో సెంట్ స్మెల్వి కానీ అవి. ఇది స్కూల్ అండ్ ఆఫీస్ స్టేషనరీ సెక్షన్. ఇక్కడ మనకు కావాల్సిన బుక్స్, పెన్స్ అన్నీ దొరుకుతాయి. ఇది కుకింగ్ సెక్షన్. ఇక్కడ మనకి చూస్తే ప్లేట్లు, మగ్స్, కప్స్, వాటర్ బాటిల్స్, ప్యాన్స్ అన్నీ ఉన్నాయి. ఇది కిచెన్ సెక్షన్. ఇక్కడ మనకి ఓవెన్ అవన్నీ ఉన్నాయి. ఇండియాలో అయితే మైక్రో ఓవెన్లో మనం కుక్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అమెరికాలో మైక్రో ఓవెన్ కుక్ చేయడానికి అవ్వదు. మనకి గ్యాస్ స్టవ్కి కిందనే సపరేట్గా గ్యాస్ ఓవెన్ ఉంటుంది. సో అందులో కుక్ చేసుకోవచ్చు. మైక్రో ఓవెన్ ఏంటంటే ఓన్లీ హీట్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇంకా టోస్టర్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. వాఫిల్ మిక్సర్, వాఫిల్ మేకర్ ఇవన్నీను. ఇవి మనకి వంటగదిలో కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ మనకి ఉన్నాయి. ఏది కావాల్సి అది కొనుక్కోవచ్చు. రేట్లు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. అంటే ఇక్కడ కరెన్సీతో పోల్చుకుంటే ఇవన్నీ ఇక్కడ ఇవి చీపే. ఇండియాతో కన్వర్ట్ చేసుకుంటేనే రేట్ ఎక్కువలా అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉన్నాయి. ఇవి సేమ్ బ్రెడ్, టోస్టర్, అవెన్ అవి. ఇక్కడ ఇవి మనకి బుక్స్ ఉన్నాయి. స్టేషనరీ సెక్షన్. ఒక బుక్ 99 cents.
ఇవి మనకి గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఏది కావాలో అది మనం తీసుకెళ్ళి బిల్లింగ్ సెక్షన్ దగ్గర క్యాషియర్కి చూపిస్తే వాళ్ళు అప్పుడు యాక్టివేట్ చేస్తారు, అప్పుడే పనిచేస్తాయి, లేకపోతే ఇవి పనిచేయవు. డిఫరెంట్ మూవీ థియేటర్స్, మనకి రెస్టారెంట్స్వి, ఆన్లైన్ సబ్స్క్రిప్షన్వి, చాలా గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మనకి గ్రీటింగ్ కార్డ్స్, హ్యాలోవిన్, క్రిస్మస్ కానీ బర్త్డే కానీ దేనికైనా యూజ్ అయ్యేవి ఉన్నాయి. ఇక్కడ ఒక గ్రీటింగ్ కార్డ్ నాకు బాగా నచ్చింది, ఇది చూడండి. ఇది మనకి ఐకియా లాంటి లగ్జరీ హౌస్ టైప్, అంటే మనకి లోపల ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో పెట్టి చూపిస్తున్నాడు ఇక్కడ. ఇందులో మీకు ఏమైనా నచ్చితే అది డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి బిల్ చేసుకొని మీరే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద స్టోర్. ఇక్కడ ప్రతి స్టోరు ఇలాగే చాలా పెద్ద ఉంటాయి. ఇక్కడ అమెరికాలో చాలా పెద్ద కంట్రీ, జనాలు తక్కువ కాబట్టి స్టోర్స్ చాలా పెద్ద ఉన్నాయి. ఇండియాలో మనకు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సైజులో ఉంటాయి. ఇది ప్రతి వీధికి ఒక స్టోర్ ఎలా ఉంటుంది. వాల్మార్ట్ కానీ టార్గెట్ ఇలా చాలా ఉంటాయి. మొత్తం ఒక సిటీలో ఒక 100-200 మినిమం టార్గెట్, వాల్మార్ట్ లాంటివి ఉంటాయి. ఇక్కడ మనకి ఇవి $3 సెక్షన్, అన్ని $3. ఇది టార్గెట్ది మాస్కట్, ఇది కుక్క. సో దాన్ని వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది స్టోర్ ఎంత పెద్దదో కనిపిస్తుంది. ప్రతి సెక్షన్ ఒక్కొక్క డిఫరెంట్గా వీళ్ళు డివైడ్ చేసి పెట్టారు. ఇక్కడ కొన్ని మనకి కలెక్టబుల్స్ అవి ఉన్నాయి. మీకు మళ్ళీ ఎలక్ట్రానిక్ సెక్షన్లోవి కొన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ మనకి లిగో జారుడు బల్ల లాంటిది ఉన్నది. ఇది జస్ట్ డిస్ప్లేకే, ఇది వాళ్ళు అమ్మరు. ఇక్కడ మనకి రీసెంట్గా రిలీజ్ అయిన యాపిల్ స్మార్ట్ వాచ్ ఉన్నది. అది డిస్ప్లేకి చూసి డైరెక్ట్గా ఇక్కడే మనం మనీ పే చేసి కొనుక్కోవచ్చు. ఇండియాతో పోల్చుకుంటే ఈ వాచ్ 10,000 చీప్ ఇక్కడ. ఇది శాంసంగ్ Note 20 5G రీసెంట్గా రిలీజ్ అయ్యింది. సో అది కూడా డిస్ప్లేకి ఉన్నది. ఇక్కడ మనకి పక్కన శాంసంగ్ వాచ్ ఉన్నది. ఇంకా నింటెండో గేమింగ్ ప్లేయర్ చాలా ఉన్నాయి ఇక్కడ. అలాంటి ఎలక్ట్రానిక్స్ మొత్తం ఉంటాయి. ఏదైనా తీసుకొని కావాలంటే 30 days వాడుకొని నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు, లేదంటే నార్మల్గా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, ఈ వీడియో చూసినందుకు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఎక్కువ